సమగమ సమాగమగ సదా నీసా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా దీనులు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి పదపదమంటూ పట్టే బట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగ తప్పగించుకోనా ముక్కుల దాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి గుమ్మడి పండు వీధి పేరు ఏమి కంటా స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి యమునా కెరటములా నువ్వే నా ఎదనే తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా గలగలమన్న కాజులున్న కన్ని చేతి వెన్న ముద్దలీనా మీటగరారా ఎవ్వర వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావనమాలి ఆ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ చేశారు కదా,
ఈ ప్రోగ్రాము ఎట్లా దేనికి సంబంధించి జరుగుతుంది? ఇది ధనుర్మాసం అండి. ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతాము. 30 రోజులు 30 పాసురాలు వేస్తారు. ఆ సందర్భంగా వచ్చిన కళ్యాణం అన్నమాట ఇది. దీన్ని మాకు ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మాకు అమ్మవారి గుడి కమిటీ మెంబర్లే. కాకపోతే వాళ్ళని మనం ఈ రోజు ఇలా చేద్దాము, ఎక్కడ చేయట్లేదు కదా, గోదా రంగనాథుల నృత్యమాలిక చేద్దాము అనే ఒక సంకల్పంతో వీళ్ళని తీసుకొచ్చాము. ఆ కార్యక్రమం చేసామండి ఆ పాట ద్వారా. ఈ పిల్లలకి బాగా ట్రైనింగ్ డాన్స్ అనేది ఎక్సలెంట్ గా చేశారు కదా, మరి ఎవరు ఇది ఈ అమ్మాయి అండి. ఎట్లా ఈ డ్రెస్ అనేది వాళ్ళకి డిజైనింగ్ కానీ ఇవన్నీ మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? లక్ష్మి గారు నాకు ఇలాగా ఒక స్కిప్ పంపించారనమాట, ఇట్లాగ చేయించాలి పిల్లల చేత అని అడిగారు. నాకు ఇంకా అమ్మవారిని ఆ కృష్ణయ్యని అడిగాను. నాకు చేయించాలనే తపనైతే ఉంది. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి. అందు గురించి నేను డ్రెస్లు అవన్నీ తీసి నాది ఆల్రెడీ నాకు కొద్దిగా మేకప్ ఆర్టిస్ట్ అండి నేను. అందుకే వాళ్ళకి మేకప్ చేసి రెడీ చేసి కొద్దిగా జస్ట్ ట్రైనింగ్ ఇచ్చాను. ఆ పిల్లలు కూడా చాలా అనునయంగా చాలా ఆ పాటకు తగ్గట్టుగా చేశారండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా సూపర్గా చేశారండి. నాకు అసలు కష్టం లేకుండా వాళ్ళే చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. చాలా సూపర్గా చేశారండి. ఇప్పుడు ఈ పిల్లలకి ఆ డ్రెస్ అనేటువంటిది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒంగోలు నుంచి డ్రెస్ తెప్పించామండి. అమ్మాయిది మాత్రం మేమే రెడీ చేసామండి. అమ్మాయిది మాత్రం మామూలు మన ఇంట్లో వాటితోనే రెడీ చేసాము. అబ్బాయిది మాత్రం అదే వెంకటేశ్వర స్వామిది మాత్రం మేము ఒంగోలు నుంచి తెప్పించాము. పిల్లలు ఎవరు పిల్లలు అన్నారు? వీళ్ళ పిల్లలండి. లక్ష్మి గారు నన్ను అడిగారండి, చిన్న స్కిప్ పంపించి గోదా రంగనాథుల స్వామి కళ్యాణం కింద చేయించాలి పిల్లల చేత అని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించామండి. ఇప్పిస్తే వాళ్ళు చాలా కరెక్ట్గా బాగా అనునయంగా బాగా అభినయం అది బాగా ఇస్తూ చేశారండి. ఏదో నాకు వచ్చిన చిన్న నాలెడ్జ్తో వాళ్ళకి నేర్పించడమే. నేనైతే పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు, కాకపోతే మేకప్ ఆర్టిస్ట్ని అయితే నేను ఫస్ట్ నుంచి చేయగలనండి. మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నాను. గోదా రంగనాథులుగా నేనే రెడీ చేశానండి. ఇద్దరికి పిల్లలిద్దరిని నేనే రెడీ చేశానండి. ఏం లేదండి, అంత దైవానుగ్రహం. ఈ సుమన్ టీవీ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అవునండి, వెంకటేశ్వర స్వామి వేసింది. వీళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ఆల్రెడీ ఏమన్నా ఉందా, లేకపోతే ఫస్ట్ టైం చేయడమా? ఫస్ట్ టైం. మా పాప సింగపూర్లో చేస్తుందండి. మేము రీసెంట్గా వచ్చేసి వెంకటేశ్వర గానామృతం కూడా చేశాము. అందులో తను కోలాటం స్టెప్స్ కానీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన పాటలకి అన్నిటికీ కూడా నృత్యం చేసిందండి. అలాగే ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు కూడా అడిగారు, చెట్టు మహాలక్ష్మ గుడి తరఫున మనం గోదా నృత్యమాలిక చేస్తాము అని చెప్పనేసి. అంతటి అదృష్టం మన పిల్లలకు వస్తుంది అంటే ఎందుకు కాదంటామండి. అందుకనే గోదాదేవిగా మా అమ్మాయి కొంజేటి చంద్రశేఖరం వెంకట సుజాత మనవరాలుగా ఇక్కడ ఈ కృష్ణ మందిరంలో వేయడం అనేది మా అందరికీ కూడాను చాలా చాలా అరుదైన అదృష్టంగా భావిస్తున్నామండి. వసంత అండి, దాసరి వసంత. స్వామిగా రంగనాథ స్వామి మా అమ్మాయి స్వామిగా వేషం వేసింది. దాసరి చందన. మేము అబ్బాయి అనుకున్నాము, లేదండి అమ్మాయి. చాలా బాగా చేశారమ్మా. అమ్మాయికి ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఇప్పిస్తున్నారా? ఏమి ఇప్పలేదండి. పోయినసారి ఆ మహాలక్ష్మి గుళ్ళో సంతాన లక్ష్మిలాగా వేసింది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా వేసింది. లక్ష్మి ఆంటీ అడిగింది, రాణి అక్క రెడీ చేస్తుంది. సరే అమ్మా.